సిగ్నల్ టీవీ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ చాలా హాట్ కాన్స్టిట్యున్సీ. అక్కడ నుంచి బండి సంజయ్ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ఆయన పోటీ చేస్తున్నారు. ప్లస్ కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావు పోటీ చేస్తున్నారు, ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్ లో పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ మాజీ ఎంపీ ఆయన పోటీలో ఉన్నారు. మనం కరీంనగర్లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది దీని మీద మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ జయసాద్ రెడ్డి అన్న ఉన్నారు. అన్న ఏం చెప్తారు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అంతా చూస్తున్నారు? అంటే తెలంగాణలో ఫోకస్ ఉన్నటువంటి మెయిన్ కాన్స్టిట్యున్సీలలో ఇది ఒకటి, 2-3 కాన్స్టిట్యున్సీలలో ఇది ఒకటి. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి చాలా బలమైనటువంటిది ఉంది అనేది ఒకటి ఉండే. బీజేపీ కూడా బలంగా ఉండే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఆగిపట్టు, కానీ ఇప్పుడు అది బలహీనపడ్డాయి అక్కడ. అయినప్పటికీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ 5 సీట్లు గెలిచింది, నాకు తెలిసి ఎమ్మెల్యే సీట్లు. ఈ పరిస్థితుల్లో కూడా అంత వ్యతిరేకతలో కూడా అంటే అది బీఆర్ఎస్ పార్టీకి చాలా. ఇంకోటి ఏంటంటే బీజేపీ పరంగా చూస్తే బండి సంజయ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు బీజేపీకి తెలంగాణ పరంగా చూస్తే బండి సంజయ్ అనేటువంటి చాలా కీలకమైన వ్యక్తి. ఇక రాజేంద్రరావు రాజకీయాలకు కొత్త, కుటుంబ నేపథ్యం ఉంది, జగపతిరావు మాజీ ఎమ్మెల్యే గారి కొడుకు. కానీ ఇక్కడ ఆయన రాజకీయాలు డైరెక్ట్ ఎలక్షన్కి వచ్చేసినటువంటి వ్యక్తి. ఓకే, ఈ పార్లమెంటు 3 పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఒకటి బీజేపీ దేశవ్యాప్తంగా గాలి ఉంది అని చెప్పుకున్న సందర్భంలో ఒక తెలంగాణలో బీజేపీలో మాస్ ఫిగర్గా ఉన్నటువంటి బండి సంజయ్ మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గెలవకపోతే ఇబ్బందులు, వ్యక్తిగతంగా ఇబ్బంది ఆయనకి, బీజేపీ పార్టీకి కూడా ఉత్తర తెలంగాణలో బలం పుంజుకొని పట్టు సంపాదించాలనేటువంటి కోణంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ జిల్లాలో 2 పెద్ద లీడర్లు ఓడిపోయారు బీజేపీకి పరంగా. ఈటెల రాజేందర్ ఓడిపోయారు, బండి సంజయ్. కాబట్టి ఇది ఈ పార్లమెంటు పరిధిలో 7 సీట్లలో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కూడా 3 స్థానాలు ఉన్నాయి. కేటీఆర్ ఉన్నారు, అదే నేను అక్కడికే వస్తున్నా. బీఆర్ఎస్ పరంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పట్టు నిరూపించుకోవడం ఒకటైతే, రెండోది కేటీఆర్ సంబంధించినటువంటి పార్లమెంటు సిరిసిల్ల, కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గం సిరిసిల్ల ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. కాబట్టి ఈ స్థానంలో గెలిపించుకోవడం ఆయనకు కూడా కృషి చేసుకుంది. ఇబ్బంది గెలవకపోతే ఇబ్బంది వస్తా అంటే ఇమేజ్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావు మెదక్ పార్లమెంట్ సవాలుగా తీసుకుంటుండు, ఈయన కూడా కేటీఆర్ అనేది కరీంనగర్ పార్లమెంట్ తీసుకొని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది కనీసం సిరిసిల్ల ప్రాంతంలో లాస్ట్ టైం చాలా తక్కువ 5,000 మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అవును, చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. మొన్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో 40,000 వచ్చినట్టుంది కేటీఆర్కు. అంటే చాలా తక్కువ సంఖ్యలో వచ్చింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఈ 40,000 మెజారిటీ నిలుపుకొని ఈ పార్లమెంట్ పరిధిలో ఇంకొక అసెంబ్లీ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ. అది ఈటెల రాజేందర్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ. ఈటెల రాజేందర్ ఇప్పుడు అక్కడ పోటీ చేయట్లేడు. అవును, ఈటెల రాజేందర్ ఓడిపోయారు అక్కడ ఎమ్మెల్యేగా. కాబట్టి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గెలిచాడు. మరి పాడి కౌశిక్ రెడ్డికి ఓటేసినటువంటి ఓటర్లు అదే విధంగా ఉండి సిరిసిల్లలో ఉండి కరీంనగర్లో ఉంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బండి సంజయ్ కొంత ఈటెల రాజేందర్ ఎఫెక్ట్ ఉండొచ్చా బండి సంజయ్ మీద? బండి సంజయ్కి ఈటెల రాజేందర్ పడదు, ఈటెల రాజేందర్ హుజురాబాద్ వదిలేసిపోయాడు, ఎందుకు బీజేపీ. అందుకే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వచ్చి అక్కడ గెలిచిండు. కానీ బండి సంజయ్కి ఎంపీ ఎలక్షన్ లో పడ్డది 29,000 ఎంతో, అంతే. లాస్ట్ టైం బండి సంజయ్ గెలిచినప్పుడు తక్కువ ఓట్లే పడ్డాయి. అంటే ఇది బలం తక్కువే ఉంది. 30,000 నుంచి మరి ఇప్పుడు 60,000-70,000 ఓట్లు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అక్కడ వాళ్ళు. ఓకే, పోయింది ఈసారి 80,000-70,000 ఓట్లు వచ్చినాయి ఈసారి ఈటెల రాజేందర్కు. మరి ఆ స్థాయి ఓట్లు మరి చూపించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డికి కూడా ఇది చాలా సవాల్. తన బలాన్ని నిరూపించుకొని ఇది బీజేపీకి లేదు అంటే ఈటెల రాజేందర్ కాదు కదా, ఆయన కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఈటెల రాజేందర్ నిలబడి ఉంటే ఇంకో రకంగా ఉండొచ్చు హుజురాబాద్. ఈ నియోజకవర్గంలో బండి సంజయ్ ఒక్కడే బీసీ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్నారు. ఇద్దరు వెలమ సామాజిక వర్గం. వెలమ సామాజిక వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇందులో అంటే జగపతిరావు కా వినోద్ కా అనేది, జగపతిరావు కొడుకు రాజేంద్రరావు కా లేకపోతే వినోద్ కా అనేది చూడాలి. అంటే వినోద్ కుమార్ స్థానికేతరుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి లాస్ట్ టైం ఇక్కడి నుంచి ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు. సంబంధాలు అంటే కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. అది ఆ రకంగా వినోద్కు బండి సంజయ్లో బీసీ ఒకటి, దట్టు మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా బలంగానే ఉంది ఇక్కడ. అది ప్లస్. అయితే ఈ రాజేంద్రరావు స్థానానికి సంబంధించి పూర్తిగా పొన్నం ప్రభాకర్ బేసే. పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి మరీ ఆయనకు ఇప్పించుకుంటూ చివరిలో తేలిన సీట్లలో 2 సీట్లలో ఇది ఒకటి.
చివరి వరకు ప్రకటించలే, నామినేషన్ కూడా వేసిన తెల్లారు ప్రకటించింది. నామినేషన్ ముందు వేసిండు ఆయన తరపున వేరే వాళ్ళు నామినేషన్స్ దాఖలు చేశారు. కాబట్టి రాజేందర్ రావు వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి వ్యక్తో మనకు తెలియదు, కాకపోతే ఓకల్ అయితే కాదు, అంటే మంచిగా ప్రసంగాలు చేసే వ్యక్తి కాదు, రోజు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు, డైరెక్ట్ వచ్చిండు పూర్తిగా కాంగ్రెస్ మీద. మరి కాంగ్రెస్ కూడా 100% ఇక్కడ బలం ఉందా అంటే చెప్పలేము. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే లేరు. గంగుల కమలాకర్ ఉన్నాడు కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ టీఆర్ఎస్, అదే నేను చెప్పిన 3 సీట్లు సిరిసిల్ల, హుజురాబాదు, కరీంనగర్. ముగ్గురు ఎమ్మెల్యేలు బలంగా పనిచేసి కేటీఆర్ చాలా ఫోర్స్ఫుల్గా పనిచేస్తే ఇది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వినోద్ కూడా ఆ సామాజిక వర్గాన్ని వెంట తెచ్చుకోగలుగుతాయి. లేదా బీఆర్ఎస్ ఉంటేనే మనకు లాభం జరిగింది, అక్కడ వాటర్ ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కూడా తీసుకొచ్చింది కదా. కేసీఆర్ రైతు యాత్ర కూడా చేసింది కదా అక్కడ. అలాంటివి ఏమైనా ఇంపాక్ట్ చూపితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. లేదా కాళేశ్వరం ఫెయిల్యూర్స్ ఇవి డిసడ్వాంటేజ్ అయితే వినోద్కు మైనస్ ఉంటుంది. లేదా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదైతే కొనసాగిన వ్యతిరేకత కంటిన్యూ అయింది అనుకోండి, అది ఈయనకు వినోద్కు స్థానికేతరుడు వ్యతిరేకత. ఇంకోటి కరీంనగర్ విషయానికి వచ్చేసరికి మైనారిటీ ఓటర్లు పోలరైజ్ అయ్యారు కమలాకర్కు, బండి సంజయ్కి వ్యతిరేకంగా. మరి ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గమే, ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గమే. మొన్న కరీంనగర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కూడా శ్రీనివాస్ అని కూడా, అతను కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం. ముగ్గురు ఓట్లు చీలినాయి, మైనారిటీ ఓట్లు గంగుల కమలాకర్ పోలరైజ్ అయినాయి, అక్కడ ఆయన విన్ అయిండు. ఆ మైనారిటీ ఓటర్లు కూడా ఒక కరీంనగర్లోనే ఎక్కువ ఉంటారు, మిగతా చోట్ల తక్కువ. కాన్స్టిట్యూన్సీలే 30,000 40,000 ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ అనేటువంటిది కూడా ప్రభావం. మైనారిటీ ఓటర్లు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈక్వల్ అయిన, లేదా 60-40 అయినా కూడా బీఆర్ఎస్ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ రాజేంద్ర రావు కంటే పొన్నం ప్రభాకర్కి ఎక్కువ, ఎందుకంటే ఆయన పార్లమెంటు ఈ పరిధి, ఆయన అసెంబ్లీ సెగ్మెంట్ ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. ఆయన గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా పనిచేశారు. ఉస్నాబాద్ ఉంది కాబట్టి పట్టుబట్టి తెచ్చి పెట్టుకున్నాడు. ఉస్నాబాద్లో మంత్రిగా ఉన్నాడు. ఈ పక్కన ప్రవీణ్ కుమార్ రెడ్డి కాదని చెప్పి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు కవంపల్లి సత్యనారాయణ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలకు ప్రతిష్టాత్మకమే. అందులో కేటీఆర్కు కొంచెం ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి కాన్స్టిట్యున్సీగా వాళ్ళ పార్టీ భావించాల్సి ఉంటుంది. కేటీఆర్కు ప్రిస్టేజెస్ అయితే ఆయన గెలిపించుకుంటే ఆయన ఇమేజ్ పెరుగుతుంది. బండి సంజయ్కి బీజేపీకి కూడా ఇంపార్టెంట్. బండి సంజయ్ పెద్ద ఫిగర్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, కీ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని చెప్తా ఉన్నారు. ఇద్దరిని కాదని బీసీ, అంటే బండి సంజయ్కి ఉన్న పదవులు, గత చరిత్ర, ఎంపీ కాబట్టి ఎంపీగా ఆయన ఏం చేయలేదు అనేటువంటిది ఒకటి కూడా ఉంది. వినోద్ అభివృద్ధి చేశాడనేది ఉంది. కాబట్టి అక్కడ పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ జరుగుతుందేమో అనేటువంటిది ఒక అంచనా. కాంగ్రెస్ నామినల్ గెలుపోవడం డిసైడ్ చేస్తుంది అంతే, చీల్చుకొని. అంటే దీనికి గండి కొడుతుందా, దానికి గండి కొడుతుందా. బండి సంజయ్కి గండి కొడుతుందా. ఎందుకంటే అధికారంలో ఉంది ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్, అభ్యర్థి అంటే అభ్యర్థి వీకు. శ్రీధర్ బాబు ఇతనికి సపోర్ట్ చేయలేదు. శ్రీధర్ బాబు క్యాండిడేట్ కాదు ఇతను. పొన్నం ప్రభాకర్ మంచి, ఆయన వాళ్ళే బాధ్యుడు. అంటే ఇది ఒకటి ఉంది. అంటే సిరిసిల్లలో ఇక్కడ చేనేత వర్గం కూడా చాలా ప్రభావం చూపుతుంది ఈ పార్లమెంట్ పరిధిలో. సిరిసిల్ల లాంటి చోట ఉన్నాయి, సిరిసిల్లలో ఉన్నాయి, హుజురాబాద్లో కూడా 29,000 ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం హైయెస్ట్ ఓటరు పద్మశాలిలే, చేనేత సామాజిక వర్గం. కాబట్టి ఈ పార్లమెంట్ పరిధిలో చేనేత సామాజిక వర్గం ఓటింగ్ కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. చేనేతల విషయంలో కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్ విషయంలోనే కేసీఆర్కు 48 గంటలు కౌంటర్ ఇచ్చిండు కేసీఆర్. పద్మశాలిల విషయంలోనే కదా, ఆ విషయంలో కౌంటర్ ఇచ్చిండు. ఆ కౌంటర్ బేస్ చేసుకొని 48 గంటల నిషేధానికి గురైంది. కాబట్టి ఆ అంశం కూడా ప్రభావం చూపించవచ్చు ఇక్కడ కాంగ్రెస్ నేతల మీద. ఇవి కాంగ్రెస్కి ఉన్నట్టు మైనస్లు. కాంగ్రెస్కి ఏమో అందరు ఎమ్మెల్యేలు లేరు, అభ్యర్థి కొత్త, బలహీనమైన అభ్యర్థి, అంటే వ్యక్తిగతంగా బలహీనమైన అభ్యర్థి. లేదా ఒకటే ఆప్షన్ ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా అనేది. స్కీములు ఇవన్నీ వ్యతిరేకమైతే మళ్ళీ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. స్కీములు వ్యతిరేకమైతే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్. ఓన్లీ ఒకటేంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, గెలిపిస్తే కేంద్రంలో వచ్చే అవకాశం ఉంటుందేమో అని వేస్తే వేయాలి. ఎక్కువ అవకాశం, కేంద్రంలో అధికారంలో ఎక్కువ అవకాశం అన్నప్పుడు బండి సంజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఆయనకు బీసీ అడ్వాంటేజ్ ఉంది, మున్నూరు కాపు అడ్వాంటేజ్ ఉంది, మొన్ననే పోటీ చేసి ఓడిపోయింది అనేటువంటిది ఉంది. ఆ అభిప్రాయం కూడా ఉంది ఆయన మీద. అట్లా అంటే బీజేపీ గాలి. అంటే గతంలో ఆ పార్లమెంట్ నుంచి విద్యాసాగర్ రావు కూడా గెలిచారు కదా ఎంపీగా.
అవును, అక్కడ నుంచి గెలిచింది. అంటే బీజేపీ బీజేపీ అప్పుడు గెలిచింది బీజేపీ అక్కడ ఉంది అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉంది. అదే ఇంత బలంగా ఉండకపోవచ్చు కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ పార్టీ ఉంది. ఓకే. కానీ అంత బలంగా ఉండకపోవచ్చు. అట్లా బలంగా ఓటు బ్యాంకు కనుక వస్తే అప్పుడు ఆ బండి సంజయ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకపోతే బీఆర్ఎస్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 3 ఎమ్మెల్యేలు, కేటీఆర్ లాంటి బలమైనటువంటి నేత ఉండడం, వినోద అంతంలో చేయడం, స్మార్ట్ సిటీ లాంటివి తీసుకొచ్చినని చెప్పుకోవడం, మైనారిటీ ఓటర్లు ఈ పార్టీ కూడా షేర్ చేసుకోవడం, చేనేత ఓటర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మైనస్ చేసినట్టు మైనస్ కామెంట్. ఇవన్నీ కూడా ఈ అడ్వాంటేజ్ అయితాయేమో చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ.